ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వటం. ఇదే డిబేటబుల్ గా ప్రస్తుతం చూస్తున్నారు. కాన్స్టిట్యూషన్ కూడా చెప్పింది పోస్ట్ ఎలక్షన్స్ ఏదైనా అలయన్స్ గా వెళితే ఖచ్చితంగా గవర్నర్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు గివ్ ద లార్జెస్ట్ పార్టీ రాదర్ దెన్ ద పార్టీస్ విచ్ ఆర్ కొలైడెడ్ ఆఫ్టర్ ద ఎలక్షన్. అంటే ఎన్నికల తర్వాత ఎవరైతే ఒక కూటమిగా ఏర్పడి వెళ్తున్నారో వాళ్ళకు కాకుండా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది గవర్నర్కి అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. హౌ డు యు సీ దట్? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీపోల్ అలయన్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రీపోల్ అలయన్స్లో భాగంగానే ఈరోజు టీవీకేని పిలవడం జరిగింది. టీవీకేకు ఒక టైం లైన్ ఇస్తారు. అది ఇప్పటికి 2 రోజులు అయిపోయింది, ఇంకొక 3 రోజులు ఇవ్వచ్చు, ఎప్పటికైనా ఇవ్వచ్చు. ఆ 3 రోజుల గడువులో లేకుంటే ఇంకో రోజు గడువులో వీళ్ళు చేయలేని పక్షంలో పోస్ట్ పోల్ అలయన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మా దగ్గర నంబర్ ఉంది, కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ను మీరు బ్రేక్ చేయాలి, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, సో రాష్ట్రపతి పాలన వైపు వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము కలిసి వస్తున్నామని ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళు ఒకవేళ ఈరోజు మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి మేము సపోర్ట్ ఇస్తున్నామని పార్టీ అధ్యక్షులతోని లెటర్స్ తీసుకుంటే ఏవైతే లెజిస్లేటర్ లీడర్స్ ఎవరుతున్నారో వాళ్ళ లెటర్స్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా గవర్నర్కి అందజేస్తే డెఫినెట్గా పోస్ట్ పోల్ అలయన్స్కి గవర్నర్ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏఐడిఎంకే లేదా డిఎంకే గవర్నమెంట్ ఇంకొక పార్టీ సపోర్ట్తో వాళ్ళ పార్టీ సపోర్ట్తో చిన్న చితక పార్టీలతో ఒక రెయిన్బో అలయన్స్ ఏర్పడి డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ గవర్నర్ ఎంత టైం ఇస్తారు విజయన్ కనుక ఒకవేళ పళనిస్వామి ఈరోజు తన దగ్గర లెటర్స్ ఉన్నాయని తీసుకెళ్ళి ఇచ్చేస్తే మాత్రం ఇమీడియట్గా గవర్నర్ రియాక్ట్ కావాల్సి ఉంటుంది. అది స్టాలిన్ ఇచ్చినా కానీ పళనిస్వామి ఇచ్చినా కానీ నా దగ్గర నంబర్ ఉంది, నేను 118 క్రాస్ అయ్యాను, మీరు ఖచ్చితంగా నన్ను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలవాల్సిందే అన్నప్పుడు దెర్ ఇస్ నో ఆప్షన్ టు ద గవర్నర్ బికాస్ నంబర్స్ ఉన్నాయి. లేదంటే ఎమ్మెల్యేలతో పరేడ్ చేస్తారు, పొలిటికల్ డ్రామా ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ కూడా అబ్లైజ్ కావాల్సి ఉంటుంది గవర్నర్. నంబర్స్ ఉన్నటువంటి పార్టీ ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి అలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గురించి మాట్లాడారు కాబట్టి దట్ లెట్స్ ఎలాబరేట్ దట్. ఎమోషన్ తోటి ఎక్కడా పనిచేయరు కాన్స్టిట్యూషన్లో. సో కెన్ నాట్ బీ వర్క్డ్ అండర్ ఎమోషన్. కోర్ట్స్ కూడా చెబుతుంటే ఎమోషన్తో తీర్పులు ఇవ్వడం కుదరదు అని. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా, ఎలక్షన్ ఇట్ సెల్ఫ్ ఎమోషన్. ఒక పార్టీ విన్ అవుతుందంటే అది ఎమోషన్, లూజ్ అయిందంటే కూడా అది ఎమోషన్. అలాంటిది తమిళనాడులో ఎమోషన్స్ కొంచెం పాలు ఎక్కువగా ఉంటుంది, రైట్? ఒకసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 36% పోలింగ్ తీసుకున్న టీవీకే దగ్గర మరి ఆ ఎమోషన్ ఎవరు పట్టించుకోరా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. సో ఆ పరిస్థితుల్లో ఏదన్నా ఈ శాంతి భద్రత ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. వీటన్నిటిని పరిగణలో తీసుకునే ఛాన్స్ అఫ్కోర్స్ కాన్స్టిట్యూషన్ పరంగా ఉండకపోవచ్చు, బట్ there is always a question. డెఫినెట్గా ఎమోషన్ అనేటువంటిది చూసినప్పుడు 36%తో ఒక పార్టీ గెలిచింది, చాలా బిగ్ విక్టరీ. అట్ ద సేమ్ టైం 64% మంది టీవీకి కోరుకోలేదు కూడా, ఆ ఎమోషన్ కూడా ఉంది. బట్ దట్ ఈస్ డివైడెడ్. ఆ డివైడెడ్ ఫ్రాక్చర్డ్ మొత్తం అన్ని పార్టీలు కలిసి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, తర్వాత ఎలక్షన్స్లో ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేటువంటి డిఫరెంట్. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎమోషన్ అనేటువంటిది పోలింగ్ రిజల్ట్ వచ్చే వరకే ఉంటుంది. ఆ తర్వాత నంబర్స్ హ్యాస్ టు బి సబ్మిటెడ్. ఎక్కడైనా నంబర్స్, అది అసెంబ్లీ కావచ్చు, గవర్నర్ ముందట కావచ్చు, లేకుంటే ఒక తీర్మానం చేయాలన్నా కానీ ఎమోషన్ ఉండదు. ఒక తీర్మానం ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం కొద్ది రోజుల క్రితం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ చేసినాం. దేశవ్యాప్తంగా చాలా మంది ఉమెన్ రిజర్వేషన్ బిల్ని కోరుకున్నారు, చాలా మంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము కోరుకున్నామని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ వ్యతిరేకంగా ఓటు వేసింది పార్లమెంట్లో, లోక్సభలో. సో మనం చూస్తే ఎమోషన్స్ కంటే కూడా ఎక్కడైతే ఒక నంబర్ ఉంటుందో ఆ నంబర్కే ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 118 అనేటువంటిది ఒక మ్యాజిక్ ఫిగర్, దాన్ని ఎవరు రీచ్ అయితే వాళ్ళని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పోస్ట్ పోల్ అలయన్స్ కావచ్చు, ప్రీపోల్ అలయన్స్ కావచ్చు. ప్రీపోల్ అలయన్స్ ఒకవేళ అవకాశం ఇచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే విజయ్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ప్రూవ్ చేసుకోకపోతే దే హ్యావ్ టు బి సిట్ ఇన్ ద అపోజిషన్. సో ఇక్కడ ఒక పాయింట్, ఎలక్షన్స్కి ముందు టీవీకే 75 స్థానాలు ఆఫర్ చేసింది కాంగ్రెస్కి, 75, బట్ దే సెడ్ నో. ఇప్పుడు 5 స్థానాలు వాళ్ళతో ఉండి మేము ఇప్పుడు అధికారంలో కూర్చుంటాం, వీఆర్ గోయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ఎంపరర్స్ అనటాన్ని కూడా కొంతమంది ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎలా చూడాలి? డెఫినెట్గా నైతికత అనేటువంటిది రాజకీయాల్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నైతికంగా తమిళనాడులో పతనమైంది అనేటువంటిది ఓవరాల్ ఒక పర్సెప్షన్. ఎందుకంటే 2004 నుంచి 2026 వరకు ఒక జర్నీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ఓడిపోతూ వచ్చింది. అది 2014 కంటే ముందు, మోడీ ప్రధానమంత్రి కాకముందు కూడా చాలా ఎలక్షన్స్ ఓడిపోయింది. దాని పతనం 2004 నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా స్టాలిన్ 1% తను అధికారంలో ఉన్నా లేకపోయినా డెఫినెట్గా అతను రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తూ వచ్చాడు, యూపీఏని సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్కు సీట్లు ఇచ్చి అక్కడ గెలిపించినటువంటి పరిస్థితి. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి, కేంద్రం నుంచి ప్రెషర్స్ ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్షిప్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఓవర్ నైట్ టీవీకే పార్టీతోని కాంగ్రెస్ వెళ్ళడం అనేటువంటిది డెఫినెట్గా ఇది నైతికంగా ఆ పార్టీ పతనమైంది అనేటువంటి ఒక పర్సెప్షన్ ముఖ్యంగా తమిళనాడులో క్రియేట్ అయింది. ఇది
డెఫినెట్గా ఆ పార్టీకి కొంత నష్టాన్ని చేకూరుతుంది. బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే రాజకీయ అవసరం అనుకోవచ్చు దీన్ని, లేదంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా అందంగా చెప్తుంది. రాజకీయంలో ఒక్కొక్క భవిష్యత్తును మేము చూస్తున్నాం, 15-20 ఇయర్స్ పొలిటికల్ కెరియర్ అనేటువంటిది విజయ్ కనిపిస్తుంది. అతను జయలలిత లాగా, ఎంజీఆర్ లాగా తమిళనాడు పాలిటిక్స్లో రైజ్ అవుతున్నారు. అటువంటి రైజ్ను మనం ఎలా కాదనగలం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మణికం ఠాగూర్ కావచ్చు, మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. బేసిక్గా తమిళనాడులో టీవీకేతోని కాంగ్రెస్ పార్టీ అలయన్స్ను చిదంబరం చాలా స్ట్రాంగ్గా వీటో చేశారు, వద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఆగిపోయింది అది. బట్ ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సెకండ్ థర్డ్ లేయర్లో ఉన్నటువంటి లీడర్స్ చాలా స్ట్రాంగ్గా రాహుల్ గాంధీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈ మొత్తం ఒప్పందం చేశారు అనేటువంటి మేబీ హైపోథెటికల్ ద క్వశ్చన్ ద పాయింట్ వాట్ ఐఎమ్ రేజింగ్ హియర్. ఒకవేళ కాంగ్రెస్ నిజంగా డిఎంకే నుంచి విడిపోకుండా డిఎంకేలో ఉండి సో ఈ పొత్తు ధర్మం ఏదైతే ఉందో, లేదంటే దట్ మ్యూచువల్ రెస్పెక్ట్ వాట్ దే హ్యావ్ షేర్డ్ ఓవర్ ద డికేడ్స్, డిఎంకేని ఒప్పించి మనం దూరంగా ఉందాం, ఆఫ్ కోర్స్ మేము మిగతా వామపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ సపోర్ట్ టీవీకే ఇస్తే గనక అన్నా డిఎంకేని మనం అడ్డుకోవచ్చు, వాళ్ళని పిక్చర్లో లేకుండా చేయొచ్చు అనే అప్రోచ్ బెటర్గా ఉండేదా? డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సిపిఎం ఇటువంటి ఒక సినారియోనే చూస్తున్నారు. ముఖ్యంగా టీవీకేను ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయనిద్దాం. బట్ నెక్స్ట్ కీలకమైనటువంటి పాయింట్ ఒక ఫ్యాక్చర్డ్ మ్యాండేట్ ఉన్నప్పుడు, లేకుంటే ఒక కోalition గవర్నమెంట్ ఉన్నప్పుడు, అది ఇంత సెన్సిటివ్ కోalition గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పీకర్ పదవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమ్యూనిస్టులు మిగిలిన వాళ్ళతోని టీవీకేకు మద్దతు ఇప్పించి తర్వాత ఏదైతే స్పీకర్ పదవి ఉందో దాన్ని ఇక్కడ డిఎంకే చాలా చూస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ డెఫినెట్గా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కల్లా ఒక డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఐదర్ డిఎంకే కలుస్తాయా లేదా అనేటువంటి దాని మీద క్లారిటీ వస్తే గవర్నర్ వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఈ నంబర్స్ మిగిలిన చిన్న చిన్న పార్టీలు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తే టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి బిఫోర్ వీ లుక్ ఎట్ ద పై చార్ట్, ఒకసారి అంటే సీనియర్ నటులు స్పందిస్తున్నారు. ఇస్మాయిల్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఎస్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, బీయింగ్ ఇన్ ద డిఎంకేకి మద్దతుదారుగా ఉండి, నేను స్టాలిన్తో ఆయనకి మద్దతు ప్రకటించింది పార్టీ మీద ఉన్న గౌరవం, అతని మీద గౌరవంతో, కానీ నేను అడ్డుకోవడం కాదు అనేది కూడా చెప్పిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం స్టాలిన్ కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తారు, హుందాగానే ప్రకటన ఇచ్చారు అనేది ముందు కనపడిన 2 రోజుల పరిస్థితి ఇంత అనూహ్యంగా మారిపోవడానికి రీజన్ ఏంటి? ఇస్ ఇట్ హౌ ది పాలిటిక్స్? డెఫినెట్గా ఒక టీవీకే గెలుపును కూడా మనం ఒకసారి చూడాలి. ఇది టీవీకే చాలా డ్రాస్టిక్గా అసలు ఎవరు ఊహించని విధంగా 35%, 36%కి వెళ్ళింది. ద్రవిడ రాజకీయాల్లో దీన్ని ఒక చాలా సెన్సేషనల్గా చూస్తున్నారు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం. రేపు ఫ్యూచర్ పాలిటిక్స్లో మనం చూసుకుంటే ఎక్కడ ఈ పార్టీ అనేటువంటిది అటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ పీఠాలను, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రౌండ్ కనెక్టివిటీని బ్రేక్ చేస్తుంది. ఇది ఒక పెద్ద పార్టీగా ఇక్కడ మనకు ఒక మేకులాగా తయారయ్యేటువంటి ఒక భయం డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్లో ఉంది. ఎందుకంటే అక్రాస్ ఉమెన్ కావచ్చు, లేకుంటే అక్రాస్ నేను టీవీకే గెలవడంలో అసలు ఇంత పెద్ద విజయంగా ఎందుకు చెప్పాలనేటువంటి 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం క్యాడర్ లేదు, నిలబెట్టేటువంటి క్యాండిడేట్స్లో స్ట్రెంత్ లేదు, కనీసం ఆటో డ్రైవర్లు, ట్యూషన్ మాస్టర్లు ఎవరెవరో గెలిచారు. మూడోది పార్టీ పెద్దగా అంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక సర్వే చేయడము, లేకుంటే ఇంటింటికి క్యాంపెయిన్ చేయడం కాదు, కేవలం 15-20 పెద్ద మీటింగ్స్తో గవర్నమెంట్లోకి వచ్చేసాడు. అసలు ఇది ఊహించండి. లెట్ మీ స్టెప్ ఇన్ ఇస్మాయిల్, జనరల్ కేటగిరీ సీట్లలో కూడా దళితులను జన్మనిచ్చేబెట్టారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అతను ర్యాంక్స్ని బ్రేక్ చేస్తూ చాలా స్టాలిన్ను డైరెక్ట్గా బాబు అనేటువంటి ఒక విఎస్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా ఓడించాడు, అతను ముఖ్యమంత్రిని ఓడించాడు. సో డెఫినెట్గా మనం బెంగాల్లో బీజేపీ విక్టరీని కూడా చిన్న చేయొద్దు, కానీ బెంగాల్లో బీజేపీ గెలవడానికి 15 సంవత్సరాలు పట్టింది. చాలా అసలు ఎటువంటి అసలు నిరాటంకంగా మమతా బెనర్జీ లాంటి ఒక ఫైటర్ను ఓడించడానికి 15 ఏళ్ళు పట్టింది. ఒక మొత్తం మెకానిజం వచ్చింది, ఇవన్నీ జరిగాయి. బట్ ఈ రోజు చూసుకుంటే కేవలం 2 years లోపు ఒక పార్టీ పెట్టి 15-20 పెద్ద మీటింగ్లు పెట్టి అనామకులను నిల్చోబెట్టి ఇప్పటి వరకు ఉద్దండులు ధురంధరులు అని చెప్పుకునేటువంటి పొలిటికల్ లీడర్స్ని మట్టి కనిపించినటువంటి పార్టీ అధికారంలో ఉంటే ఏం జరగబోతుందో డెఫినెట్గా పళనిస్వామికి, స్టాలిన్కి తెలుసు. అందుకోసమే చివరి వరకు కూడా వాళ్ళు అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎమోషన్స్ అనేటువంటివి టీవీకే వైపు ఉన్నాయి. ప్రజలు సెంటిమెంట్గా అతన్ని ఎలక్షన్ 36% మాత్రమే నిన్నటి వరకు ఆయన ఓటేశారు. నేను మళ్ళీ చెప్తాను, 2013 ఎలక్షన్స్ నేను ఢిల్లీ నుంచి కవర్ చేశాను. కేజ్రీవాల్ గవర్నమెంట్ కొన్ని వారాల్లో పడిపోయింది. మళ్ళీ గెలవగానే 70 సీట్లలో మెజారిటీ లేకుండా ఆయన గవర్నమెంట్ పడిపోయింది, మైనారిటీ సర్కార్ ఉండే. ఆ తర్వాత కొద్ది వారాల్లోనే మళ్ళీ ఎలక్షన్ జరిగాయి. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే 70లో 67 సీట్లు గెలిచారు. ఇప్పుడు ఈ భయం కూడా వీళ్ళను వెంటాడుతుంది. గవర్నమెంట్ ఒకవేళ ఇతను 108 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తాననేటువంటి మాట పదే పదే ఇక్కడ ఒక విధంగా ప్రెషర్ చేసే విధంగా విజయ్ చెప్తున్నాడు. ఒకవేళ మళ్ళీ మొత్తం గవర్నమెంట్తో రిజైన్ చేయించి కొంతమంది కలిసి వస్తే ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా విజయ్కి 50% ఓట్లు వస్తాయనేటువంటి భయం కూడా ఈ పొలిటికల్ పార్టీస్లో ఉంది. కాబట్టి అంటే విజయ్ నేను ప్రభుత్వం ఏర్పాటు చేయను, ప్రతిపక్షంలో కూర్చుంటాను అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా
ఒకటి చాలా కష్టం. ఒక కొత్త పార్టీ ఆర్గనైజేషన్గా స్ట్రాంగ్గా లేదు, ఒక సిద్ధాంతం అనేటువంటిది కింది క్యాడర్ వరకు లేదు, ఎమ్మెల్యేలు ఎటువంటి వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎంత పొలిటికల్ నిబద్ధతతో ఉంటారో తెలియదు. ఇటువంటి పార్టీని సాధారణంగా బ్రేక్ చేసేస్తాయి. ఎవరు కూడా ఇటువంటి పొలిటికల్ పార్టీని మిగలనివ్వు. అది మనం మోడర్న్ పాలిటిక్స్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ లాంటివి, డిఎంకే లాంటి పార్టీ, పెద్ద టీఎంసీ లాంటి పార్టీలే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్. అలాంటిది టీవీకే ఒక 2 సంవత్సరాల పార్టీ గెలిచినటువంటి ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్, ట్యూషన్ టీచర్ బ్యాక్గ్రౌండ్, ఇట్లాంటి వాళ్ళను ఎన్ని రోజులు కాపాడుకోగలుగుతారు, ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు అపోజిషన్లో ఉండగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్. డెఫినెట్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ గవర్నమెంట్ ఫామ్ చేయడం, లేదంటే మొత్తం ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఒక చరిత్ర సృష్టించి మళ్ళీ ఎలక్షన్స్ వేయడం అనేటువంటి 2 ఆప్షన్స్తోనే విజయ్ ఉన్నాడు. సో డెఫినెట్గా అతను ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్, బీజేపీ, డిఎంకే, ఏడీఎంకే చూస్తున్నాయంటే కొంత ఈల్డ్ కావాలి, మన దగ్గరికి రావాలి, అతన్ని కొంతవరకు మనం కిందికి తీసుకొచ్చి ఆ తర్వాత సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లోనే ఈ మొత్తం పాలిటిక్స్ చేస్తున్నాయి అనేటువంటిది ఒక అంచనా. రైట్, బిఫోర్ వి సీ ద ఈక్వేషన్స్, ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ చూసే ముందు ద్రవిడ పార్టీలో అటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ ఐడియాలజీ విషయంలో జరిగిన ఈ క్లాష్ ఏదైతే ఉందో మన మనుగడికి ముప్పు అని 2 పార్టీలు కలుస్తూ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయా, లేదంటే పదవే పరమావధిగా చేస్తున్న ప్రయత్నాలుగా చూడాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా దీనిలో 2 విషయాలు. ఏఐడిఎంకేకు చాలా కాలం నుంచి అక్కడ 5 సంవత్సరాల నుంచి వాళ్ళకు అధికారం లేదు. అట్ ద సేమ్ టైం పళనిస్వామి యొక్క ప్రాబ్లం ఏంటిదంటే ముఖ్యంగా ఈ మొత్తం ఓపీఎస్ ఇప్పటికే పార్టీ నుంచి బ్రేక్ అయినటువంటి సిచ్యువేషన్, లీడర్షిప్ని పూర్తి యాక్సెప్టెన్సీ లేదు. బికాజ్ బీజేపీ వాళ్ళతో ఉంది కాబట్టి, డెఫినెట్గా కొంత భయం ఉంది కాబట్టి ఏఐడిఎంకే కొంత ఇంటాక్ట్గా ఉంది. అటు ఎంజీఆర్ కావచ్చు, లేకుంటే జయలలిత స్థాయిలో ఆయన పార్టీని స్ట్రాంగ్గా, లేకుంటే అంత యునైటెడ్గా, లేకుంటే అంత కమాండింగ్గా ఉంచలేనటువంటి సిచ్యువేషన్. రేపు పుడుచేరి నుంచి మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను ఒకసారి గేట్ బయటికి వదిలితే ఎంతమంది డిఎంకేలో చేరుతారు, ఎంతమంది కాంగ్రెస్లో చేరుతారు, ఎంతమంది టీవీకేలో చేరుతారో వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. బికాజ్ ఇది సర్వైవల్, పళనిస్వామికి సంబంధించి తనకు సర్వైవల్ క్వశ్చన్ ఇది. తన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. అతను ఒకవేళ ఇక్కడ యాక్టివ్గా లేకుంటే అతని పార్టీ ఇప్పటికే 3 ముక్కలైపోయేది. చాలామంది రిపోర్ట్స్ ప్రకారం 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలు, సగం కంటే ఎక్కువ పార్టీ నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టీవీకేతో విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో తన పార్టీ సర్వైవల్ కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. స్టాలిన్కు డెఫినెట్గా తనకు సంబంధించి 70 సీట్లు వచ్చాయి కూటమికి మొత్తంగా. బట్ ఇది తను ఊహించినటువంటి ఒక ఓటమి. ఎట్ ద సేమ్ టైం ఈ ఓటమి జరిగిన కొద్ది క్షణాల్లోనే కాంగ్రెస్ బ్యాక్ స్టాబింగ్ చేసి తనను వెళ్ళిపోయిందనేటువంటి ఒక కోపం కూడా ఆయనలో ఉంది. సో ఇవి 2 ఆయన ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఓవర్ ద పీరియడ్ ఒక కొత్త అవకాశం ఇచ్చి వాళ్ళని గవర్నమెంట్లో పెట్టి పాతుకుపోయేలా చేసుకొని 5 ఏళ్ల తర్వాత ఫైట్ చేయడం కంటే తనది తాను గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని పరిస్థితిలో అతనే కూలిపోతే నేనెందుకు అతన్ని కాపాడాలి, అతను కూలిపోతే రేపు మళ్ళీ ఎలక్షన్ వస్తే నేను అవుతాను, ప్రభుత్వం ఫామ్ చేయలేడు అనేటువంటి ఒక వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. బట్ డెఫినెట్గా స్మాల్ పార్టీస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం తమిళ రాజకీయాల్లో ఏఐడిఎంకే, డిఎం కంటే కూడా ఈ 2 పార్టీల వైపు ఉన్నటువంటి పిఎంకే 4 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2 సీట్లు, ఐయుఎంఎల్ 2 సీట్లు, వీసీకి 3 సీట్లు, ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలే కీలకము. ఈ పార్టీలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే చూడాలి. ఈక్వేషన్ ఒకసారి ప్లే చేయండి. లెట్స్ సే ద ఈక్వేషన్. ప్రస్తుతం తమిళనాడులో పార్టీల మధ్య ఉన్న ఈక్వేషన్ ఏది వర్కౌట్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఇస్మాల్. సో సీన్ 1 ఒకసారి. సో మీరు చెప్పినట్టుగా 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ప్రస్తుతం 108 స్థానాల్లో ఒకటి విత్డ్రా అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి 107 స్థానాలు ప్రస్తుతం టీవీకేకి ఉన్నాయి. కాంగ్రెస్ 5 స్థానాలు ఆల్రెడీ ప్రకటించింది. సో వీసీకే అలాగే లెఫ్ట్ ఈ 6 సీట్లు కూడా ఒక నిర్ణయం ఈ రోజు వస్తుంది అంటున్నాం. ఎస్, ఆఫ్ కోర్స్ మనం ఆ ఈక్వేషన్లో వేసాం కానీ అది ఇంకా నిర్ధారించబడింది. దీంట్లో ఇంకొక 2 కూడా యాడ్ చేయొచ్చు. ఐయుఎంఎల్, ముస్లిం లీగ్ కూడా ఉంది. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పాము మేము టీవీకేకి సపోర్ట్ చేయమని. ఇన్ ద సెన్స్ మేము స్టాలిన్తో ఉంటామంటున్నారు. బట్ ఐయుఎంఎల్ అనేటువంటిది కేరళలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రీపోల్ ఎలక్షన్స్ చేసింది, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. రైట్. సో లెట్స్ సీ ద సీన్ 1 అయితే కనుక ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ రావడం అనేది ఈజీగా కనిపిస్తుంది. సీన్ 2 159 ఎలా? డెఫినెట్గా ఏఐడిఎంకే 47 నంబరు, వీళ్ళ దగ్గర 107 ఉన్నాయి. 2 పార్టీలు కాంగ్రెస్ 5 కలిస్తే అప్పుడు ఏఐడిఎంకే ఎన్డీఏ నుంచి బయటికి రావాలి. బట్ బయటికి వచ్చినా కానీ ఆ పార్టీలో అంత స్టెబిలిటీ ఉంటుందా, అంతమంది ఎమ్మెల్యేలు యునైటెడ్గా టీవీకేకు వైపు ఉంటారా అనేటువంటి చూడాల్సి ఉంటుంది. బట్ ఇది ఒక సినారియో. బట్ ఏఐడిఎంకే కాంగ్రెస్ మధ్య చాలా వరకు కొంత ఒక సైద్ధాంతికంగా కూడా గత 20 ఏళ్ళుగా గొడవ ఉంది. బట్ టీవీకేకి అవసరం. ఇప్పటికే అధవ్ అర్జునాని ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో అతను రీచ్ అయ్యారు. అతను వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమె ఏఐడిఎంకే నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచింది. ఆయన ఇప్పటికే పళనిస్వామిని రీచ్ అయ్యారు, మీరు సపోర్ట్ చేయండి అని అడిగారు. బట్ ఆ తర్వాత ఎప్పటి వరకు వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో డెఫినెట్గా ఇది ఒక సినారియో ఉంది. ఒకవేళ పళనిస్వామి ఇప్పుడు వెళ్ళి గవర్నర్తో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయను, విజయ్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ మద్దతు ఇస్తే ఈ సినారియో వచ్చేటువంటి అవకాశం. నిన్న గవర్నర్ని కలిసినప్పుడు ఈ చర్చ ఏమన్నా వచ్చి ఉండొచ్చా ఇద్దరి మధ్య? బట్ డెఫినెట్గా ఇప్పటివరకు అయితే జరిగినట్టు ఎక్కడ రాలేదు. ఇప్పటివరకు అయితే ఇటువంటి సినారియో కనిపించలేదు. సీన్ 3 సినారియో 3 చూసుకుంటే 120. సో విచ్ లుక్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టికల్ దాన్ 159. హౌ డు యు అనలైజ్ దిస్?
బట్ డెఫినెట్గా మనం ఇక్కడ థర్డ్ సినారియో అనేటువంటిది తమిళనాడు రాజకీయాల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఇది. నిజంగానే తమిళనాడు ప్రజలు ఒక నిద్రలో ఇది ఎవరైనా చెప్తే ఇది ఒక పీడకలుగా భావిస్తారు. 50 సంవత్సరాల పాటు డిఎంకే ఏఐడిఎంకే లాంటి రెండు పార్టీలు గొడవబడి విపరీతమైనటువంటి ఎనిమిటీ ఉన్నటువంటి రెండు పార్టీలు ఓవర్ నైట్ ఒక హీరో వచ్చేసి పార్టీ పెట్టేసి 107 సీట్లు గెలవగానే అసలు ఎక్కడ తమ సర్వైవల్ కోసం ఇటువంటిది ఒకటి క్రియేట్ చేస్తారని చూడాలి. బట్ డెఫినెట్గా ఇది కూడా చాలా కాంప్లికేటెడ్. మళ్ళీ చెప్తున్నాను, కింద ఎక్కడైనా కానీ ఒక్క పార్టీ లెఫ్ట్ కానీ లేకుంటే వీసీకే కానీ లేకుంటే మనం చూసుకుంటే ఐయుఎంఎల్ కానీ ఏ పార్టీ కదిలిపోయినా డిస్టేబుల్ అయిపోతుంది గవర్నమెంట్. మనం దీంట్లో ఇది మోస్ట్ అన్స్టేబుల్డ్. ఒకవేళ డిఎంకే ఏడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే అసలు 4 రోజులు కూడా నిలబడే గవర్నర్ విచక్షణ ఉంటుందా? నంబర్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ చెప్తున్నాను 120 మంది నేను మళ్ళీ చెప్తున్నాను నేను క్లెయిమింగ్ వన్ ఫ్యాక్టర్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆర్ దట్ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నా మీద ఉంది కాబట్టి హార్స్ ట్రేడింగ్లు అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నాది అని చెప్తున్నారు. ఈ సినారియాలో ఉండదు అని ఎలా చెప్తారు? డెఫినెట్ గా వీళ్ళందరూ సంతకం చేసి ఇస్తున్నారు కదా. ఒకటే ప్రాబ్లం, ఇప్పుడు డిఎండికే తర్వాత ఐయుఎంఎల్ వీసీకే పిఎంకే ఏఐడిఎంకే డిఎంకే అందరు పార్టీలు సంతకాలు తీసుకొని వచ్చి గవర్నర్కి ఇచ్చిన గవర్నర్కు సంతకాలు కావాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని కాదు, మేము పార్టీ మద్దతు ఇస్తున్నాము సంతకాలు ఉన్నటువంటి పార్టీ లెటర్స్ కావాలి. అది టీవీకే తీసుకొస్తుందా అది తర్వాత విషయం. స్టేబిలిటీ అనేటువంటిది వదిలిపెట్టారు. టీవీకే నుంచి కూడా రేపు పార్టీ చీలొచ్చు కదా. రేపు టీవీకే చీలిపోయినా ప్రభుత్వం కదా. బట్ ఈ రోజు ఎంతమంది మద్దతు ఉన్నది అనేటువంటిది మాత్రమే గవర్నర్ చూస్తారు. లెట్స్ టాక్ టు కేసర్ గారు.